హాయ్ అండి. ఈ బ్యూటిఫుల్ జడబిళ్ళ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దానికి కావాల్సిన మెటీరియల్ అయితే ఇవి: వ్యాక్స్ షీట్, ఓహెచ్పి షీట్, బీడ్స్, ఇంకా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజ్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ 10 రూపీస్ కాయిన్ తీసుకుంటున్నానండి. పెన్తో గీసాను ఫస్ట్ రౌండ్గా, కానీ నాకు ఓహెచ్పి షీట్ మీద పడలేదు. సో డైరెక్ట్ గ్లూ అప్లై చేశాను. బిగినర్స్ అయితే ఇక్కడ స్కెచ్ వాడండి, లేదంటే మార్కర్ వాడండి. ఫస్ట్ అయితే నేను అవుట్లైన్ పెట్టుకుంటున్నానండి. కుందన్స్, గోల్డ్ కలర్ కుందన్స్ అయితే ఇవి మనం యూస్ చేస్తాం కదా లోటస్ డిజైన్లో, అవే అండి. ఇలా కౌంట్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఎందుకంటే మనకి రెండిటికి ఒక ఫ్లవర్ వస్తుంది కాబట్టి ఆ రెండిటి మధ్యలో ఒకటి ఐ షేప్ కుందనైతే నేను పెడుతున్నానండి. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత దీని సైడ్స్ కూడా గ్లూ అనేది అప్లై చేసి కుందన్స్ అయితే స్టిక్ చేసుకోండి. బిగినర్స్ అయితే ఒక్కొక్క ఫ్లవర్కి పెట్టుకుంటూ చేయండి. నేను ఇక్కడ మొత్తం పెట్టేసి ఒకేసారి చేస్తున్నాను. అంటే ఎందుకంటే గ్లూ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఫ్లవర్ నీట్గా చేసుకుంటూ రండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది 3D మోడల్ అండి, లోటస్ మోడల్. ఇది మన బ్యాంగిల్స్ మీద కూడా ఎక్కువ యూస్ చేస్తాం కదండి. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది లోటస్ డిజైన్ అనేది. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత నా సజెషన్ ఏంటి అంటే ఓహెచ్పి షీట్ కంటే ఎంటీఎఫ్ బేస్ దొరుకుతుందండి మనకి. ఈ జడబిళ్ళ మేకింగ్కి ఎంటీఎఫ్ బేస్ సపరేట్గా ఉంటుంది. దాన్ని యూస్ చేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రెండు మూన్ షేప్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, దాన్ని 3mm రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ యూస్ చేసి నేను ఫిల్ చేస్తున్నానండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఏంటి అంటే ఫ్లవర్కి మధ్యలో మనం ఫిల్ చేస్తున్నాము. ఈ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత మనది లోటస్ ప్యాటర్న్ కాబట్టి ఈ కుందన్ మీద మళ్ళీ కుందన్స్ అయితే నేను స్టిక్ చేసుకుంటాను. చూడండి, గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత నీట్గా కుందన్ మీద కుందన్ అయితే స్టిక్ చేసుకోండి. తర్వాత ఈ రెండింటి మధ్యలో కూడా నేను 3mm రౌండ్ కుందనే నేను ఫిల్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు 4mm కూడా యూస్ చేయొచ్చు, కానీ నేనైతే 3mm యూస్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేను సేమ్ కలర్ కుందన్స్ యూజ్ చేశాను కదండి. మీరు ఇట్లా ఇక్కడ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చండి. అంటే మల్టీ కలర్ అవుతుందన్నమాట. అలా కూడా బాగుంటుంది. నేనైతే సేమ్ కలర్ యూజ్ చేశాను. తర్వాత కటింగ్ చేసుకోండి. ఏంటంటే ఓహెచ్పి షీట్ కదండి, కొంచెం షార్ప్ ఉంటుంది. దీన్ని ట్రిమ్ చేయాలండి. నేను ఇక్కడ అగరబత్తి యూజ్ చేసి ట్రిమ్ చేస్తున్నాను. మొత్తం పొగ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మొత్తం నేను వీడియో షూట్ చేయలేదు, కానీ ఇలా నీట్గా అయితే ట్రిమ్ చేసుకోండి కుందన్స్ మధ్యలో. ఎందుకంటే ఇది షార్ప్గా ఉంటుంది, కోసుకపోతుంది ఓహెచ్పి షీట్ అనేది. సో అందుకే నేను ఇక్కడ ఎండిఎఫ్ బేస్ యూజ్ చేయండి అని చెప్పాను. అదైతే వాళ్ళు మనకి కటింగే ఇస్తారు కాబట్టి అంత ఉండదు. తర్వాత ఇక్కడ యూపిన్ని అటాచ్ చేస్తున్నాను. మనం ఎంత సైజ్ అయితే మనం అక్కడ అటాచ్ చేస్తామో అంత కొంచెం ఇలా తిప్పేసేయండి. ఇలా తిప్పేసిన తర్వాత అక్కడ మీరు B7000 గ్లూ అక్కడ మళ్ళీ పేస్ట్ చేసి పెట్టి ఇది కొంచెం పెట్టేసి పట్టుకొని ఉండండి. ఒక 10 సెకండ్స్ వరకైనా అలా హోల్డ్ చేసి పెట్టండి. తర్వాత దాని మీదకి వ్యాక్స్ షీట్ అనేది పెట్టాలి, స్ట్రాంగ్ అయిపోతుంది. తర్వాత నేను ఏం చేశానంటే ఈ బిళ్ళ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి వ్యాక్స్ షీట్ని ఇది ఎంత సైజు ఉందో అంత సైజుని ఇలా మార్క్ చేసుకొని కట్ చేశానండి. కట్ చేసి స్టిక్ చేశాను. ఆ వీడియో నేనైతే యాడ్ చేయలేదు, వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనకి జడబిళ్ళ అనేది రెడీ అయిపోతుందండి. ఈ జడబిళ్ళ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి, థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.